నువ్వా బాబు? వెళ్ళిన పని అయిపోయిందా? లోపలికి రా. ఏంటి బాబు అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మొహం ఏంటి అలా పీకిపోయింది? ఆ ఊరు నీళ్ళు పడలేదా? నీళ్లు కాదు, ఆ ఊరే పడలేదు. ఏ? ఆ ఊళ్ళో ఓ అమాయకురాలు అమ్మ కోసం అలమటేస్తుంది. ఓ తండ్రి తాగిన మత్తులో ఈ లోకాన్ని మర్చిపోయాడు. ఓ తల్లిని కులట నిందిస్తున్నారు. ఆ ఊరి కూడా మనకెందుకురా? అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా వెళ్ళి స్నానం చేసిరా. అది ఏదో ఊరైతే నేను అలాగే అనుకునేవాడినమ్మా. కానీ నేను వెళ్ళింది అత్తమడుగు. అక్కడ తల్లి కోసం అలమటించేది నా చెల్లెలు. తాగిన మత్తులో తూలిపోతున్నది నా తండ్రి. కులట కులట నిందిస్తున్నది నా కన్న తల్లిని. అమ్మా బాబు వద్దు, ఇలా వద్దమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నాకు కావలసింది విశ్రాంతి కాదు బాబు, విముక్తి. మాంగళ్యవతిని విధవరాలుగా మార్చిన నా తలరాత నుంచి విముక్తి. అమ్మా ప్లీజ్, నువ్వు మాట్లాడకుండా పడుకోమ్మా. నన్ను మాట్లాడు నువ్వు. ఇన్నేళ్ళు నా గుండె లోతుల్లో దాచిన నిజాన్ని ఈ రోజు నీతో చెప్పుకో. నువ్వు మీ నాన్నగారు ఎంతో గొప్ప వ్యక్తి బాబు. ఆ ఊరి జనానికి కనిపించే దేవుడు ఆయన. అయ్యగారు, మరి మంచి చెడ్డలు ఆలోచించే తమరు ఈసారైనా ప్రెసిడెంట్ గా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది బాబు. ఇప్పుడు మాత్రం ఊరికొచ్చే లోటేమిటి రామదాసు? అయినా అధికారం ఉండాల్సింది అన్ని వసతులు ఉన్న నాలాంటి వాళ్ళ దగ్గర కాదు. పేదవాడి కష్ట సుఖాలు అవసరాలు తెలుసుకున్న మరో పేదవాడి చేతిలో అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. క్రితంసారి హరిజనులకు ఇచ్చాం, ఈసారి గిరిజనులకు ఇద్దాం. జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, రాజేశ్వరి దేవికి, రాజేశ్వరి దేవికి. ఇంకా మీరు చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? లేవండి. మంచిది. ఈ రాజేశ్వరి దేవి అంటే సాక్షాత్తు వరాలిచ్చే రాజరాజేశ్వరి దేవి. అడగండి. వదినా, ఆ స్థానం విలువను తెలిసే కూర్చున్నావా? మనకి దానిని చీర చెంగుతో చూడడానికే తప్ప కనీసం ముట్టుకునే అర్హత కూడా లేదు. ఆడది పసుపు కుంకాల మీద తాళిబొట్టు మీద తప్ప పదవుల మీద అధికారాల మీద ఆశలు పెంచుకోకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకు. రాజేశ్వరమ్మా, నాకు తెలవగలుగుతా? ఏదో ముచ్చటబడి కాసేపు ఆ కుర్చీలోనే కూర్చున్నావు అనుకో, తప్పేంటంట? ఆ మాత్రం దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేటివనా? అరే, కనీసం పనోళ్ళు ఉన్నారని కూడా చూడకుండా అన్ని మాటలు అనేటివే. ఏ కుర్చీలో కూర్చున్నానని నన్ను అవమానించిందో అదే కుర్చీలో నేను శాశ్వతంగా కూర్చుంటాను. ఏ పసుపు కుంకాల గురించి తాళిబొట్టు గురించి నాకు నీతులు చెప్పిందో అవి దానికి దూరం చేస్తాను. ఈ రాజేశ్వరి దేవి అంటే ఏమిటో చూపిస్తాను. ఇన్నేళ్లు ఆ భగవంతుడు నీకు ఎన్ని భోగాలు ఇచ్చాడో ఇప్పుడు అన్ని కట్టాలు ఇయ్యబోతున్నాడే తల్లే. ఏంటి నువ్వు అనేది? అనేది నేను కాదు, అవి తల్లి పలుకులు. శివయ్య మూడో కన్ను తెరిచి దొరసాని తాళి మీద సూపు నిలిపిండు. ఆమె పసుపు కుంకాల మీద పగబట్టిండే తల్లె. తెల్లారేటప్పటికి దొర సూర్యుణ్ణి చూడ్డు. అవద్దు, నేను నమ్మను. నిజం తల్లె, నీ బిడ్డల మీదానా నీ దొర నీకు దక్కడు. అశిషు, అంత మాట నకే సోదం. ఈ కీడు తప్ప దారే లేదా? ఉంది తల్లె. ఏంటది? అది దొరసానికి తప్ప రెండో మనిషికి తెలియడానికి ఇల్లేదా తల్లె. మీరెక్కడి నుంచి కదిలితేనే తల్లి పలుకుద్ది. ఏంటిది? తొందరగా చెప్పు. చూడు తల్లె, కన్నేసింది కాలరుద్రుడు. కాళ్ళాయాళ్ళ పడితే గాని కనికరించడు. ఈ ఆడ నడి రాత్రి తలార నీళ్లేసుకో, ఇస్త్రీ చేసిన తెల్ల సీర కట్టుకో, 7 వారాల నగలెట్టుకో, ఎండి చెంబుతో పాలెట్టుకో, పెళ్లి కూతురల్లి ఎల్లి శివయ్య కాళ్ళ మీద పడు, ఆ పాలతో ఆయన పాదాలు కడుగు. కాని ఒకటి మర్చిపోకు తల్లె,
ఈ విషయం మూడో మడిసికి చెప్పినా నువ్వు ఆ పని చేస్తుండగా ఇంకొకరి కంటపడినా శివయ్య దొరని గుంజేసుకుంటాడు. జాగ్రత్త తల్లే. వస్తాను తల్లే. అదిగో ఆ గోడ పక్కన ఎవరో ఉన్నారు. అదిగో ఎవడో పారిపోతున్నాడు, పట్టుకోండి. ఎంతకాలంగా జరుగుతుంది భాగవతం? 3-4 నెలల నుంచి. ఆగండి, అతను మొదలైంది. నన్ను అలా చూడకండి, నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి. పవిత్రమైన దేవాలయం పక్కన పాపిష్టి పనిచేయటానికి మనస్సు ఎలా వచ్చింది నీకు? వద్దండి, మాటలతో చిత్రం చూపెట్టకండి. భగవంతుడి సాక్షిగా నేనే తప్పు ఎరగనండి. నేను ఇక్కడికి వచ్చింది. కానీ ఒకటి మర్చిపోక తల్లే, ఈ విషయం మూడో మడిసికి చెప్పినా నువ్వు ఆ పని చేస్తుండగా ఇంకొకరి కంటపడినా శివయ్య దొరని గుంజేసుకుంటాడు. జాగ్రత్త తల్లే. ఆగిపోయావే, చెప్పు. నన్ను క్షమించండి, నేను చెప్పలేను. అన్నయ్య, తెలుసో తెలియకో వదిన తప్పు చేసింది. 10 మందిలో రాద్దాంతా ఎందుకు? మంచి మనసుతో క్షమించేయండి. ఏ తప్పు చేయకపోయినా సీత మీద నింద పడితేనే శ్రీరాముడు అడవికి పంపాడు, అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ ఊరికి పెద్దను, 10 మందికి తీర్పు చెప్పేవాడిని. ఇంత పెద్ద తప్పు చేసిన దీనిని క్షమించడం అంటే ఆ తప్పును సమర్థించినట్టే లెక్క. భర్త బ్రతుకుండగానే భార్య తప్పు చేస్తే ఆ మొగుడు చచ్చిపోయినట్టే లెక్క. బాబు, ఈ ఆవేశంలో వెళ్ళి వాళ్ళ మీద కక్ష సాధించి నువ్వు నిందితుడు అయితే ఈ మంటలు ఇన్నాళ్ళు నా గుడ్డల్లో దాచుకున్న దానికి అర్థం ఉండదు బాబు. నాకేమైనా చేయదలుచుకుంటే ఓ సాయం చేసి పెట్టు. ఏ ఊరి జనం ముందైతే నా మీద నింద పడిందో వాళ్ళ ముందే నీ తల్లి నిర్దోషం నిరూపించు. సుమంగళిగా నీ నాన్నగారి ఒళ్ళు కన్ను మూసి అదృష్టాన్ని కలిగించు. ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు. నేను పోయే లోపల ఆ వరాన్ని నాకు ప్రసాదించు బాబు. అన్నయ్య, పాప వచ్చింది. ఈ రోజు తన పుట్టినరోజు. ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించండి.
పిచ్చి తల్లి, అభిషేకాలకే చెల్లించిన దేవుడు నీ కన్నీటి కరుగుతాడు అనుకున్నావా? నా బాధను చెప్పుకోవడానికి అంతకన్నా ఎవరున్నారు? నేనున్నానమ్మా. ఆ రోజు నిన్ను అన్నయ్య అని పిలవమన్నాను. అది నేను అనుకోకుండా అన్నమాట కాదమ్మా. నాతో పాటు నా తల్లి రక్తాన్ని పంచుకు పుట్టినందుకు ఆ భగవంతుడే నాతో అలా అనిపించాడమ్మా. అవునమ్మా, మన ఇద్దరం ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళమే. కానీ కొందరు స్వార్థపరుల దుర్మార్గం అమ్మ ఒడికి నిన్ను, నాన్న అనురాగానికి నన్ను దూరం చేసింది. నేను అమ్మని వెంటనే చూడాలి. నేను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? తప్పకుండా చూద్దుగానమ్మా, కానీ ఇప్పుడు కాదు. నువ్వు అమ్మని, నేను నాన్ని ఒకే రోజు చూద్దాం. అది అమ్మ మీద పడ్డ నింద తొలగిపోయిన రోజు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు. అల్లుడు అంతా విన్నాను బాబు. ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అబ్బాయి ఎక్కడ ఉంది, ఎలా ఉంది? బానే ఉంది మావయ్య. భర్త ముందు మళ్ళీ సుమంగలిగా నిలబడాలని ఆశే ఆమె శ్వాసే బతికిస్తుంది. మీ బ్రతుకులు ఎలా అవటానికే కారణం నేనే బాబు. ఆనాడు నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతున్నా నా భార్యకు ఎదురు చెప్పుకోలేకపోయిన నా అసమర్థతని మీరు క్షమించాలి. ఆ ఇంటి బిడ్డను ఒక పని మనిషిలా చూస్తుంటే అడ్డుకోలేకపోయిన నా చేతకానితనాన్ని మీరు క్షమించాలి బాబు. ఒకరినొకరు క్షమించుకోవడం కాదు మావయ్య, ఈ అనర్థానికి కారణమైన అత్త పొగరు దించాలి, మా అమ్మ మీద పడ్డ నింద తొలగించాలి. అది మనం చేయాల్సిందే. ఇప్పటిదాకా ఇక్కడ పెత్తనాలు చేసి వస్తున్నారే, ఆగక్కడ. సమాధానం చెప్పకుండా ఏంటా పిచ్చి చూపులో? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? శ్మశానానికి. శ్మశానానికా? ఎవరు చచ్చారని ఎక్కడికి వెళ్ళావు? నేనుండేది అక్కడేగా. ఏమే ఒళ్ళు బలిస్తుందా? తిక్క తిగ్గా వాగావంటే మెడ పట్టుకుని బయటికి. ఆనాడు నా మీద అభాండం వేసి నన్ను ఊళ్ళొచ్చి బయటికి గెంటావు. మళ్ళీ ఇప్పుడు ఏ వంకతో నన్ను గెంటాలనుకుంటున్నావు రాజేశ్వరి? ఆ గొంతేంటి? ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? ఇంకా అర్థం కాలేదా రాజేశ్వరి? నేనేనే శాంతమ్మ. బతికుండగా నిన్నేమీ చేయలేకపోయాను, అందుకే చచ్చి సాధించడానికి వచ్చాను. శాంతమ్మ, ఇంకొకసారి నా బిడ్డ విషయంలో పొరపాటుగా ప్రవర్తించావు. చేయను, నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు అలా చేయను. నీ బిడ్డను పూల పెట్టుకుని చేసుకుంటాను శాంతమ్మ. మాట తప్పావో? తప్పను, దేవుడి మీద ఒట్టు. లక్ష్మి, మా లక్ష్మి, లక్ష్మి లేవమ్మా. లక్ష్మి, లక్ష్మి. ఏం లేదమ్మా. మీరు వెళ్ళండి. ఏం లేదమ్మా, నీసు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావు. రా, కొంచెం పడుకో. రా. ఏదో పెద్ద ప్లాన్ వేస్తావు అనుకుంటే మరి ఇంత చీప్ ప్లాన్ వేసావేంట అంకల్? ఈ బోర్డులో పడికి ఎలా చేస్తాడు? ఆడు పుట్టుక్కుని మునిగి ఏతరాక గిలగిల కొట్టుకు చేస్తాడని నేను చెప్పానా? మరి ఆడి నేలలో తోసేసేంత వరకే మన డ్యూటీ. ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళెవరు? ఇదేంటి కొబ్బరి బండం. దీని సేపు చూసావు కదా, ఎప్పుడు చూడు. వాళ్ళు బోర్డులో పడైతే ఎలా అంకల్? చెప్తా. ఆ రోజు ఈ టైంకి ఈ దారిలోనే వెళ్తున్నాడంట. ఇవాళ కూడా ఇట్టే వస్తాడు. ఆడ తాటిపట్టు మీదకి రాగానే నువ్వు సెంటర్లోకి వెళ్ళిపోయి కితకతలే పెడతావో కాలే మెరికేస్తావో అని నేలలోకి తోసేసావనుకో, మనోళ్ళు రెచ్చిపోయి ఆడి ఎట మీద నొక్కేసి అని బురదలో వేసి తొక్కేస్తారు. అయిపోద్ది, నేను సైడ్ అయిపోతా. నేను చెప్పినట్టు కాకుండా ఆగిపోయావే? భయపడ్డావా? దమ్ముంటే సెంటర్ లోకి రా, చూసుకుందాం. ఆ మాత్రం దానికి సెంటర్ దాకా దేనికే? నేను తలుచుకుంటే 3 లెక్కట్టే లోపల నా ఊళ్ళో ఉంటావు. అయితే తలుచుకు చూద్దాం. అయితే లెక్కటి చూద్దాం. 1 2 3
బాబు అయితే ఇవ్వడు. రండి అమ్మా, కూర్చోనమ్మా, రండి కూర్చోండి. త్వరగా కానివ్వండి, 10 నిమిషాల కంటే నేను ఎక్కువ ఉండను. చిన్న చిక్కొచ్చి పడిందమ్మా. లాంచీ రిపేర్ వచ్చి బాజా భజంత్రీలు వాయించే వాళ్ళు పడవల్లో వస్తున్నారు. ఈ పాటికి వచ్చేస్తుంటారమ్మా. అంటే వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేయాలా? మంగళ వాయిద్యాలు లేకుండా మాంగళ్యధారణ ఎలాగమ్మా? ఈ లేబర్ గడితో వచ్చిన చిక్కే ఇది. ఏది ముందు చూస్తారు. ఇక ఆ బ్యాండ్ మేళం వచ్చినట్టే ఈ మాంగళ్యధారణ జరిగినట్టే. పదండి డాడీ, మన వెళ్ళడం. ఇదిగో అప్పలనాయుడు, బ్యాండ్ మేళం నేను వాయిస్తాను కానీ పెళ్లి సంగతి నువ్వు చూసుకో. అలాగేనండి. తీసిందే అంగనా హిందోయమ్మో మతిపోయిన ఈ పసుకునా మోజు కొద్ది ఒక్కో ముద్దు ముంచుకొచ్చే వేళ రాజు కూడా నువ్వే చెప్పు రాసలీలల జ్వాల నడుము చుట్టూ ఒక్కో పట్టు కొంత నుంచే మరుచుకోదా ఒక్కో కట్టు కంచి తీసే గోయ అదిరే కదవే అది నీ అణిచేదా పాపం అందే అందం చిదిమి వెలిగించు దీపం పొద్దేమిటో మధ్యేమిటో లోకం మరిపించే మత్తులో రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసుకునా ఆగలేక సోకుల సైగ వేడి పెంచేసిందే ఆగలేక రేగేదాకా ఏడిపించేసిందే
మతిపోయిన ఈ పసి పూర్ణ ఏం రాగం తీసిందే అంగనా మావా ఎలా ఉంది మన ప్రావీణ్యం? అదిరేంటి అల్లుడు అమ్మాయి గుడ్ మార్నింగ్ విజయ్. గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ ద పొజిషన్? 4 రోజుల క్రితం రావాల్సిన హెవీ ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు సార్. అది వచ్చింటే ఈ పాటికి మనం మెయిన్ పాయింట్ రీచ్ అయి ఉండేవాళ్ళం. ఏదేమైనా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎంత లేదన్నా మినిమం 48 hours పడుతుంది. అయినా ఎక్విప్మెంట్ ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు సార్. దీనికంతటి కారకుడు ఆ మినిస్టర్ అయ్యా. ఆ సాంగ్లియానా దగ్గర బాగా డబ్బు మింగినట్టున్నాడు. మన చేతుల్లో నుంచి ప్రాజెక్ట్ లాగేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాడు. అదిగో మాటల్లోనే వచ్చారు. నమస్కారం అండి. ఆపండి ఆపండి విజయ్ విషయం ఆఫ్ చేయించు. ఆపండి. ఏదయ్యా ఏది ఆయిలేది సమురేది? రావాల్సిన ఎక్విప్మెంట్ ఏ కారణం చేతనో ఇంతవరకు రాలేదు. అయినా ఉన్నదంతా మా వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తున్నారు. బోడి కబురు చెప్పమాక. ఇప్పటికే మీ మూలంగా గవర్నమెంట్ కు బోలెడే తలాస అయిపోయింది. ఇక మీద ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి కూడా నేను ఒప్పుకోను. ఇదిగో ఇక ఇక్కడికి ఏ మిషన్ రాదు. మీకు 24 గంటలు మాత్రమే టైం ఇస్తాను. ఉన్నదాంతో సౌరు బయటికి తీసారా సరే సరే, లేదా మీ కళ్ళ ముందే ఈ సాంగ్లేరా గారికి ప్రాజెక్ట్ అప్పు చెప్పేస్తా. సాంగ్లే గారు మనం పోదాం. ఆ కారు వెనక తీసుకురా, ఇందులో పోతా. ఏం బాధపడుతుంది. వాడు నోరు ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు. వాడికి 24 గంటల టైం ఎందుకు ఇచ్చారండి? ఆ విజయ్ గారు సామాన్యుడు కాదు. తెల్లారేసరికి ఏవైనా చేయగలడు. వాడికి టైం ఇచ్చింది నా మీద అనుమానం రాకుండా ఉండటానికి. తెల్లారేలోపు వాడు ఏం చేయకుండా ఆపటం నీ డ్యూటీ. అదిగాను చేయగలిగితే ఆ ప్రాజెక్టు నీ చేతుల్లో పెట్టడం నా డ్యూటీ. నిన్ను కన్నందుకు నన్ను కొట్టం తొట్టం తప్ప ఏమి చేయమనుకున్నాను రా. కొసిరి కడుపు నిండా అన్నం పెట్టావు. నిజంగా నేనంటే ఎంత ఇస్తుండ్రా నీకు? అంతే కదా అన్నారు. అమ్మ గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కదా, మీరేమో ఆకలితో ఉండలేరు. అందుకే స్వయంగా నేనే వంట చేశా. అబ్బా పాయసం అమృతంలా ఉందిరా. ఎలా చేశా? పిచ్చిన అన్నారు. అది పాయసం కాదు, మరి వానపాములు చూపు. ఏం పాములు? వానపాములు. ఇదే ఇది బొద్దింకలు జలగలు 2 కలిపి చేసిన ఫ్రై. అప్పుడే కాదు, ఇదేం కూర చెప్పండి చూద్దాం. కోడి కూర కదా? కోడి కూర కాదు, అది. అంటే కుక్కుందా? ఉంది. పండుందా? ఉంది. 2 కలిపి చేసిన పండు కుక్క కూర. లేకపోతే నేను వంట చేయాలంట, నాన్న బాగా మెక్కుతారంట. మీ రాజేంద్ర చూసుకోండి. వెళ్ళండి. ఏమైంది?
మొహాలు చూడు అట్ట ఆలాడేశారు. ఇహ నీ పని అయిపోయినట్టే. ఇదిగో మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ప్రభుత్వం ఖర్చుతో మీరు సేకరించిన సర్వే వివరాలు మీ వల్ల సాధ్యం కాక ఈ ప్రాజెక్టు నిలిపేస్తున్నట్టుగా ఒక ఉత్తరం రాసి సంతకం పెట్టి నా చేతికి ఇచ్చే ఇక మీరు ప్రయాణానికి సిద్ధంగా అండి. అన్ని సిద్ధంగానే ఉన్నాయండి. అయితే ఆ విజయ్ గడి దగ్గర సర్వే వివరాలు ఫీడ్ చేసిన కంప్యూటర్ ఉంది, దాన్ని కూడా అడగండి. ఇది ఇంజనీరా నిన్నే నీ కాడదేదో కంప్యూటర్ ఉందంటగా, అది గవర్నమెంట్ సొమ్మే, దాన్ని కూడా ఇటీ. అది అతను పర్సనల్ కంప్యూటర్, దీనిలో ఉన్న వివరాలే దానిలో ఫీడ్ చేసి ఉన్నాయి. అట్నా? సార్ ఇంకొక అవకాశం ఇప్పించండి. మా విజయ్ అంచనా ఇంతవరకు ఎప్పుడు తప్పలేదు. నోరు ముయ్యమయ్యా, వాడిదో పెద్ద మేధావిలాగా మాట్లాడతామైంది. విజయ్ అంట విజయ్ పేరులో కాదయ్యా, శాతంలో ఉండాలి విజయం. ఇదిగో సైలేనా, ఈ క్షణం నుంచి ఈ ప్రాజెక్టు నీది, అగ్గిపెట్టిది, సంతకం పెడతాను. చమురో చమురో అని గోల పెట్టావు, అది బయటపడేసరికి చీచి అంటావే. ఒళ్ళంతా కంపు కొడుతుంది. వరదలో పొరలే పంది మోహన సెంటు చిమ్మితే ముక్కు మూసుకోక ఏం చేస్తుంది? నన్ను పంది అంటావా? కాకపోతే దొన్నవి అడ్డమైన గడ్డి దీన్ని రంకలేస్తున్నావు కదా. మంత్రులు పట్టుకొని మర్యాద లేకుండా మాట్లాడు. కంపు కొట్టే నీకేంటి పోయి మర్యాద? సిన్సియారిటీ మీద నోరు చేసుకున్నందుకు మా ఆఫీసర్ కి సారీ చెప్పి ఇక్కడి నుంచి కదులు. చెప్పకపోతే ఏం చేస్తావు? పార్లమెంట్ కు వచ్చి నోరు విప్పానంటే నీ నియోజకవర్గం నడివీధిలో పడతావు. హవాలా డైరీ కంటే నీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. పొరపాటు అయిపోయిందే, క్షమించు. ఇది ఆఫీసరా, తప్పైపోయిందయ్యా, మన్నించు. నువ్వు చెప్పినట్టుగానే మీ ఇంజనీర్ కుర్రోడు చాలా గట్టుకుడయ్యో, నా చేతనే ఆయిల్ లాగించాడు. ఎక్కడ దొరికిందిరా ఇది? యామిని పిలిచావా ప్రియా? అవును ప్రియతమా, ఇలా వచ్చి కూర్చో. యామిని, నీ ప్రేమను పరీక్షించడానికి అలా అన్నాను, కానీ నా మనసంతా నిండి ఉన్నది నువ్వే. అవును యామిని, నీ నవలా భాష వింటుంటే నా చెవుల్లో 1000 వేణులు మీటినట్టుంటుంది. యామిని, నేను అందిస్తున్న పళ్ళు నువ్వు తింటుంటే, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే, నీ లుక్స్, నీ నోరు, ఆహా, నన్ను నేనే మర్చిపోతున్నాను. యామిని, తిన్న పళ్ళు చాలు, ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. నువ్వు అలా వెళ్ళి ప్రేమ పవనాల్లో విహరించిరా. అలాగే భోజనం రెడీ. నాకు ఆకలిగా లేదు. ఆలస్యం చేస్తే చల్లారిపోతుంది. రా. వద్దన్నా. అరే, ఏం తినకుండా ఎలా ఉంటావు? ఒక్క ముద్ద తిందుగానరా. ఈ మధ్య నిన్ను మమ్మీ బాగా చూసుకుంటుంది కదా అని కళ్ళు నెత్తికెక్కాయా? పని మనిషివి పని మనిషిలా ఉండు. నేను చెప్పింది చేసి కుక్కలా మా కాళ్ళ దగ్గర పడుండాల్సిన దానివి ఏదో బంధువులా చుట్టవులా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించావో కళ్ళు రాల పడతాను. కుక్కలా పడి ఉండాల్సింది నీ కాళ్ళ దగ్గర తను కాదే, తన కాళ్ళ దగ్గర నువ్వే. నన్ను కాదే, నీ పక్కన ఈ పెట్టి తెరిచి చూస్తే నీ మీద, నీ బతుకు మీద నీకే అసహ్యం వస్తుంది. చూడు, వీటితోనే, ఈ బట్టలతోనే, ఈ పెట్టి పట్టుకునే ఒకనాడు మనం దేహి అంటూ ఈ ఇంటి వాకిట్లో నిలబడ్డాలి. వదినా ఆప్యాయతో చేయి పుచ్చుకుని ఇంట్లోకి తీసుకెళ్లి నా ఇల్లాలని విలయాలని ముద్ర వేసి ఊరి నుంచి తరిమి కొట్టించిందే మీ అమ్మ. తోపుటూలా ఆదరించిన ఆ మహానుభావుని మనసు విరిచి తాగుబోతులు చేసి చీకటి గతికి అంకితం చేసిందే మీ అమ్మ. రాజభోగాలు అనుభవించవలసిన ఇంటి ఆడపడుచుని పని మనిషి కంటే హీనగా చూశారే నువ్వు మీ అమ్మ. ఇవేనే నీకు తెలియని పంచదేశాలు. అంతేకాదు, నువ్వు మీ అమ్మ వాడు వీడు అని పిలుస్తూ చంపడానికి ప్రయత్నించారా విజయ్? అతను మరెవరో కాదే, ఈ ఆస్తికి వారసుడు, ఆ చెల్లికి అన్న, నీకు బావే. బావా, నన్ను క్షమించు బావా. ఇదేంటే కొత్త బావాని వరుస కల్పిస్తున్నావు? కొంపదీసి పిల్ల కాలంలో నుంచి పెద్ద కాలంలో దోసావు కదా. జరిగిందంతా నాన్న నాకు చెప్పారు బావా, నన్ను క్షమించు. నీ కాళ్ళు పట్టుకుంటారు. లే, ఇప్పుడు నువ్వు నాకు నిజంగా నచ్చావే కంచు. నువ్వు ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ. మనమెవరికి వారే వేరైనా నీ సుఖమేనే కోరుకున్నా, నేను వేడి అందుకే వెళుతున్నా. బాధపడకు యామిని,
భావన పొందే అదృష్టం నాకు లేదు. ఆ అర్హత ఉన్నదానివి నువ్వే. మధ్యలో కథ మర్చుకు సోదరి, నేను ప్రేమించింది జీవితాన్ని పంచుకోవడానికి కాదు, నా ప్రేమని త్యాగం చేసి నాకు నేనే తాజ్మహల్ కట్టించుకోవడానికి, ఈ అత్తమడుగు చరిత్రలో ఓ ప్రేమమూర్తిగా నిలిచిపోవడానికి. ఇప్పటికైనా అర్థమైందా త్యాగ ప్రేమి అంటే ఏంటో? చూడు యామిని, నా కోసం ఏ త్యాగమైనా చేస్తావా? నేను అందుకోసమే పుట్టాను ప్రియా. నా కోసం తాజ్మహల్ కట్టించుకోవాలన్న కోరిక ప్రస్తుతానికి త్యాగం చేసి ఒక మంచి మొగుడిని కట్టుకొని హ్యాపీగా కాపురం చేయి. అలాగే ప్రియా, నీ మాట నాకు వేదవాక్కు. థ్యాంక్ యూ. కానీ ఒక్క షరతు. ఏంటది? నాకు కాబోయే మొగుడిని మీరే తెచ్చిపెట్టాలి. ఇంతేనా? అలాగే. థ్యాంక్ యూ, బాయ్. నీ సుఖమే నేకో. ఒరే బావా, వానలో రవి కలరి మరిమ అచ్చగుంటదే చం చం చం. కుర్రయీడే కసుమంటే పగలంతా ఒకటే పిచ్చి పుట్టిందే ఎవరో వచ్చి ఇచ్చాను రావే మందారమాల మొదలైంది బొళ్ళో అల్లగుల్లా. అందించమంట అందాల పంట నవ్వుకున్నట్టింట. వానలో రవి కలరి మరిమ చదుంటదే చం చం చం. హల్వారు లగిరే టచ్చి చైనా సరదా వచ్చి తయారు గుంటే చల్లారేదాకా సన్నాయి మోత మోగే
గులాబీ కలరి మరిమ అచ్చాగుంటదే చం 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 కుర్రహీడే కసుమంటే నమస్కారం అండి. ఎవరాయి నువ్వు? ఎవరంటే ఏం చెప్పనండి, నేను ఒక ఎలన్నండి. అంటే ఫైట్లు గట్రా చేసే దుర్యోధన టైపు కాదండి, నమ్మించి మోసం చేసే శకున్ టైప్ అన్నమాట. బాగుండదులేండి. ఎంతకీ విషయం ఏంటంటేనండి, ఆ విజయ్ గారి దగ్గర ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు? ఆ విషయం నీకెలా తెలుసు? మరి అదే ఈ శివరావు స్పెషాలిటీ. శివరాలు ఎందుకు కదండి, విషయం ఎంత ఇస్తారు చెప్పండి? 10 కోట్లు. కోట్ల నోట్ల అండి? జోకులేకు 10 crores ఇస్తాను. అది ఎలా తెస్తావో చెప్పు. ఎలాంటిసేపుడు సీక్రెట్లు చెప్పరండి. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర మంత్రం ఉందండి, దాంతో సంతకాలు రాలగొట్టేస్తాను. నా పేరు రాజేశ్వరి దేవి. ఏం కావాలి మీకు? కావాల్సింది నాకు కాదు, మీకు. ఆ ఓఎన్జీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా? ఆ విషయం మీకెలా తెలుసు? మా శివరావు చెప్పాడు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకి రాజధాని. శివరావు మీకు చెప్పే ఉంటాడు. చెప్పండి చెప్పండి. మీ గురించి నేను విన్నాను. మంచిది. ఇంకా 2-3 రోజులు మీ పని అయిపోయినట్టే. క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే, డన్. థ్యాంక్ యూ. శివరావు, అమ్మా, ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా. నేనెంత నా బతికెంత తల్లి, 10% తో మేము నీళ్ళ పడి ఉంటామని. అంతకంటే అత్యాస నాకు అస్సలు లేదమ్మా. అంతే కదా, ఆఫర్ రాగానే తెల్లని దగ్గరికి వచ్చేసా. ఇంకో విషయమేమో, ఆ విజయ్ గారు ఆ కంప్యూటర్ని ఎప్పుడు చొక్క లోపల బనీల్లో పెట్టుకుంటారంట. అలాగా? మనం ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి. ఓ పని చేస్తే ఏంటిది? చీకటి పడ్డాక చిన్ను ఎత్తు వేసుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మీద పడు. మూడో గంటకి తెలియకుండా కొడుకునే అడ్డం పెడతాను. నోరు మూయండి. అలాగే. మమ్మీ, ఈసారి బోంబే నుంచి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆయన్ని చంపితే మనకేమొద్దమ్మా, సంకలో దొరక తప్ప. చూడమ్మా, దీనికల్లా ఒక్కటే మార్గం. ఆడికి చీర పెచ్చిందంట. నువ్వు కొంచెం మనసు నిబ్బంది చేసుకుని ఆ అమ్మాయిని ప్రయోగించి ఆమె మన ఇంటికి రప్పించావు అనుకో, పదైపోతే. కరెక్ట్. నిమ్మి, మమ్మీ నీ ఎలాగైనా బుట్టలో పడేయాలి తల్లి. ప్లీజ్ నిమ్మి. నో మమ్మీ, వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మన పని అయ్యే వరకేగా, కళ్ళు మూసుకుని భరించేమ్మా. ఎన్నైనా చెప్పు మమ్మీ, ఐ కాంట్ డు దిస్. మాతృదేవోభవ అన్నారే, 9 నెలలు నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి మాటకే ఎదురు చేస్తావా? వెళ్ళి ఆ పని చేసి కన్న తల్లి రుణం తెచ్చుకో. అలాగే డాడీ. సారీ మమ్మీ. పర్వాలేదమ్మా, పిలుస్తాను. ఏమిటో చూపు, బాధ్యత తెలిసిన భర్త నేను. రా బాబు, రా. ఏమండి, ఏం బాబు? మీ కూతురు మీద ఒకసారి చేయి వేసుకోవచ్చా? వేసుకో బాబు. అబ్బా, నా టెంట్ అడుగు పెడుతున్నావు. కిందసారి కుడికాయలు పెట్టావు, కలిసి రాలేదు. ఎందుకైనా మంచిది ఎడంకాలు పెట్టు. చూసారా, ఈ బోగ్గాడు ఎప్పుడింతే మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు. అసలు ఎడంకాలు పెట్టాడు ఎక్కడైనా సాంప్రదాయం ఉందా? అయితే ఎట్ట బాబు, ఇప్పుడు కుడికాయలు పెడితే కలిసి రాదు, ఎడకాయలు పెట్టడం సాంప్రదాయం కాదు. మూడో మార్కుంటే చెప్పు. మూడు ముదరస్తాం కదంటే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఏం కంగారు పడకండి, ఒకే దెబ్బతో 2 కాలు అవతలు పెట్టేస్తాను. ఇది బాగుంది. చూడండి, మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను, మీరేమనుకోవద్దు. నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం. ఇంటి పని వాళ్ళ చేత చాకరీ, వాళ్ళ చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీ చేత్తోనే చేస్తే ఇక్కడ తింటాను, ఉంటాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అరే అవే మాటలు బాబు, నువ్వు అలా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీకేమేం కావాలో చెప్పు, అన్ని చేసి పెడతాను. అలా అన్నారు, బాగుంది. మంచి నాటుకోడు కూర, మినపగారెలు కావాలి. ఓకే ఓకే. గారెలు అంటే గ్రైండర్ లో రుబ్బిన కరెంట్ గారెలు కాదు. మీ చేత్తోనే రుబ్బి, మీ చేత్తోనే వేసి, వేడి వేడిగా మీ చేత్తోనే నాకు తినిపించాలి. అలాగే బాబు. లక్ష్మి, వీళ్ళ పనులు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి. నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. నిమ్మి, ప్లీజ్ ఫాలో మీ. వై? నా బెడ్ గిడ్డు బాతు గిట్టు చూపించవా? అలాగే తగ్గిపోతే నువ్వు కొంచెం రూపచ్చుగా. సారీ అమ్మా, 90% మీది, 10% రాది. 90% రబ్బాలి, 10% ఎగదొయ్యాలి. ఇది ధర్మం. అబ్బో, మా అమ్మ ఇతను చూడే, నన్ను ఎక్కడెక్కడ కెళ్ళుతున్నాడు.
ఏమై మళ్ళీ అమ్మాయి అరుస్తోంది. నీ బొంద మీరు ఒక చెవిటి వేయడం నాకేం వినిపించట్లేదు. నీకేదైనా వినపడిందా? అస్సలు వినపడలేదు. బాగానే ఉన్నాయి. నో నిన్నే నువ్వు పని చేయి. నువ్వు బెడ్రూమ్కి వెళ్ళి పక్క సర్ది పాలు పెట్టు. వెళ్ళవా? బాబు ఉండండి. ఏం నిమ్మి నువ్వు ముందు వెళ్ళి పక్క సర్దిరా, తర్వాత పాలు తీసుకెళ్దు గాని. దట్స్ గుడ్. ఇంకా ఉంది మమ్మీ. అతను ఏం చేస్తాడు? ఏడ్చాడు. వాడేం చేస్తాడు? ఈ పాలల్లో మత్తు మందు కలిపానుగా. తాగంగానే ఆడు ఒళ్ళు తిరిగకుండా పడిపోతాడు. ఆడి దగ్గర ఉన్న కంప్యూటర్ నొక్కేసి అమ్మకి ఇచ్చేసి మేము వాడిని మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. అంతే సింపుల్. చూడు పంట తడక మురిచిపోగా ఊరికనే ఉండనుగా తిరవచ్చక నెమ్మదిగా తుమ్మెదగా తెనచిసగా కల్లర్లన్నా ఆ బుళ్ళంత భలే కైవారం కదిలే కానిస్తున్నా ఎవ్వరం సాదియా కలుగాగా చలవేగా కొంతంతయుగా కిష్కిందేగా దింపతగా అడ్డేలేదిగా అల్లుడివి పిల్లుడివి అన్ని నువ్వేగా అత్త
పక్షిపై ఎత్తులు చిత్తైపోయేలా అంటే నీ సత్తి కదయ్యా మాయా ఇక నీ ఇష్టం తానే ఉయ్యారం వదిరేలా కైవారం కదిరేలా కానిస్తా నా యవ్వరం తసాదయ్యా తయారయ్యా ముదిరిన ముస్తాబుతో మత్తెక్కించే ఈ రూపం ఎదురుగా బూరిస్తుంటే చింతించన ప్రతాపం అమ్మగారి అమ్మ బాబు గుర్తొచ్చేలా ఇవాళ రుచిపోయి చూస్తే జన హడావుడే అయ్యేలా సర వెళ్ళొస్తా సరదా బుల్లోడా వెళ్ళి చూపిస్తా సత్తా ఇవాళ ఇక నీ ఇష్టం అబ్బా ఇదిగో మామయ్య మామయ్య ఎక్కడికి గొడుగు మర్చిపోయినా వడకట్లో గొడికెత్తాయా అవును కదా వెళ్ళు వెళ్ళవయ్యా అత్త అతను నీ గదిలో అంటే రాత్రి హే భగవాన్ ఎంత ఘోరం ఈ నా పాపానికి నిష్కృతి లేదు దిస్ ఇస్ టూ మచ్ ఓ మై గాడ్ ప్లీజ్ ఫర్గివ్ మీ ఐ సారీ చూసిన పాపం చెప్పుకుంటే పోద్దంటారు వెంటనే దారుణం గురించి ఎవరికో ఒకరికి చెప్పాలి లేకపోతే నా బుర్ర బద్దలైపోతా అత్త ప్లీజ్ అంటుకో ఈ అగ్నిగుండాన్ని నా గుండెలా దాచుకోమంటావు ఏమిటా అవతారం పొద్దున్నే నిన్ను లేపుదామని గది దగ్గరికి 2 సార్లు వచ్చాను లోపల గొళ్ళు పెట్టుంది నువ్వు లేవలేదు ఊళ్ళో కొంతమంది నీ తీర్పు కోసం వచ్చాను ఎవరితో మొగుడు కళ్ళు కప్పి తప్పు చేసినట్టు ఏమిటి ఆలోచిస్తున్నా వెళ్ళి తాళి తెప్పించి బొట్టు తొడిపించాయి అది నీకు అలవాటే కదా అయిందా ఆ కంప్యూటర్ అంత తేలిగ్గా చెప్పేయడానికి ఈ శివరావేమి ఎర్రి పప్ప కాదు లెక్కల్లో చిత్రగుప్తుడు వ్యవహారంలో శానిచ్యుడు ముందే చెప్పాను కదా అంతా సెక్యూరిటీ అయిపోయి ఈ హాత్లో క్యాసెట్ అండి మీ హాత్లో కంప్యూటర్ ఆడతాను చోటు ఆ క్యాష్ పట్రా అమ్మో క్యాష్ మహాలక్ష్మి ఏంటండి లక్ష్మి లక్ష్మీదేవి అప్ప లెక్క సరిపోయింది నీ లెక్క సరిపోయింది కానీ నా లెక్కలో తేడా వచ్చింది లోకమోహకుడైన శ్రీరామచంద్రుడే ఈతనిట్టుల బాధింప న్యాయము అత్త పాపం చూసినందువల్లేమో నా కాళ్ళు స్వాధీనం తప్పిపోతున్నాయి చూపు మందగించింది శరీరం చచ్చిపడిపోతుంది ఆ పాపాన్ని నా మనసులో మోస్తూ నేను ఇక బ్రతకలేను అత్తగా బ్రతకలేను పేరు నా ఇంటింటికి వెళ్ళి చెప్పడం కుదరదు ఊరు జనమంతా ఇక్కడే ఉన్నారు ఇంతకు మించి అవకాశం రాదు వెళ్ళి వాళ్ళతో చెప్పేసుకుంటానత్త జీవితాలనే తారుమారు చేయగలిగిన నీకు చేసిన తప్పుల్ని తల్లకిందలు చేయటం పెద్ద కష్టం కాదు రాజేశ్వరి ఆస్తి కోసం ఇల్లాలు నెత్తిన భరించిన నిందలు వేశావు కట్టుకున్న భర్త చేత తాళి తెంపించావు ఊరి నుంచి తరిమి కొట్టించావు శీలం పోయిందని నువ్వు ఇంత బాధపడుతున్నావే ఆ శీలం వెలుగు నీకు 17 సంవత్సరాల క్రితం తెలుసుంటే నువ్వు వేసిన నిందకు ఆ తల్లి ఎంత నరకం అనుభవించిందో అర్థమైంది శాంతమ్మ కొడుకే నీ కారణంగా ఉన్న ఊరికి కన్న తండ్రికి దూరమై నీ పొగలు అనర్చడానికి వచ్చిన ఈ ఇంటి వారసుడే నా స్వార్థం కోసం మీ అందరికీ ఎంతో ద్రోహం చేశాను అందుకే ఆ దేవుడు నాకు సరైన గుణపాఠం నేర్పాడు
నా వేలుతో నా కళ్ళు పరుచుకునేలా చేశాడు. ఇప్పుడు నాకు చావు తప్ప వేరే మార్గం లేదు పాపం. నువ్వు చేసిన పాపాలకి పరిష్కారం చావు కాదు మమ్మీ. ఎవరికైతే నువ్వు తీరం ద్రోహం చేశావో ఆ అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరడం. నిజమేనమ్మా, కానీ నాకు అవకాశం లేదు. ఆ తల్లి బతికి ఉంటే నేను చేసిన ద్రోహానికి ఆవిడ కాళ్ళ మీద పడి నా కన్నీళ్లతో పాదాలు కడిగి ఉండేదాన్ని. 10 మందిలో నా తప్పు ఒప్పుకుని ఆ మహాసాధ్వి నిజాయితీని నిరూపించుండేదాన్ని. కానీ నాకు ఆ భాగ్యం లేదు. చావు తప్ప నాకు వేరే దారి లేదమ్మా. ఉంది, శాంతమ్మ బతికే ఉంది. శాంతమ్మ బతికే ఉందా? మరి లక్ష్మికి దెయ్యం? లక్ష్మికి దెయ్యం పట్టడం, అప్పుడు నీ గదిలోంచి బయటికి రావటం, ఇవన్నీ నీ కళ్ళు తెరిపించడానికి మేము ఆడిన నాటకమే. రాత్రి నీ గదిలో ఉంది నేనేనే. అంటే అంటే నేను తప్పు చేయలేదా? చేసేవే రాక్షసి. ఆస్తి కావాలని నన్ను అడుగుతే నా యావదాస్తిని నీకు బిక్సింగ్గా పడేసిందేవాణ్ణే. దేవత లాంటి నా ఇళ్ళ మీద నింద మోపి నా చేతే దాన్ని తాళి తెప్పించావు. నా బిడ్డల్ని నాకు కాకుండా చేసావు. నన్ను జీవోత్సవంలా చేసావు. నిన్ను నీలాంటి దాన్ని చంపినా పాపమే. అయినా చంపాల్సింది నిన్ను కాదే. నిప్పు లాంటి భార్యను అనుమానించి అవమానించినందుకు నన్ను నేనే చంపుకోవాలి. ఏంటి మూర్ఖత్వం? వద్దు బాబు, నన్ను అలా పిలవద్దు. ఏమో నన్ను క్షమించి నన్ను భర్తగా అంగీకరిస్తే తప్ప నేను మీకు తండ్రిని చెప్పుకునే అర్హత నాకు లేదు. ఎక్కడ బాబు నా దేవత? బాబు బాబు, ఆ సాంఘి అనే మనుషులు శాంతమ్మ గారిని వాళ్ళ గోడౌన్కి లాక్కెళ్ళిపోయారు బాబు. ఎంత వెళ్ళి అమ్మగారిని కాపాడుకో బాబు, కాపాడుకో. వెల్కమ్ మిస్టర్ విజయ్. నువ్వు వస్తావని నాకు తెలుసు. కంప్యూటర్ తెచ్చావా? ముందు నా తల్లి ఎక్కడుందో చెప్పరా. ఆ కంప్యూటర్ నాకు ఇస్తావు, నీ తల్లిని పతితగానే పాడెక్కిస్తావు, నువ్వే తెలుసుకో. చాయిస్ ఇస్ యోర్స్. నోరు ముయిరా ఎడారి కుక్క. నా తల్లి మీద పడ్డ మచ్చని తొలగించకుండా ఆపడం నీ తరం కాదు కదా, నీ అబ్బతరం కూడా కాదురా. అలాగా? అయితే ఒక్కసారి నీ తల్లి పరిస్థితి చూడు.
లక్ష్మి అమ్మా నాకేం బాధగా లేదు బాబు, ఆనందంగానే ఉంది. నా రక్తమే మీ అమ్మ నుదుట బొట్టుగా మారి ఆమె పవిత్రత నిప్పులా చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, సంతోషంగా ఉంది. బావ, ఈ ఇంటి పాలు తాగి విషం కక్కిన మాకు ఇలాంటి మంచి మనుషుల మధ్య ఉండే అర్హత లేదు. వెళ్ళొస్తానన్నయ్య. ఆగండి, చేసినవన్నీ చేసి శిక్ష తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రండి బాబు, వెళ్ళరా. అమ్మాయి రాయలా. అల్లుడు కొడుకు అవును, ఇదిగో ఇన్నాళ్ళు నీకు పేరు పట్టాను, ఇక నుంచి నువ్వు నాకు పట్టాను. అల్లుడు